బేసిక్‌గా బవల్ మూవ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా లేదు. కావాల్సినంత వాటర్ తీసుకోవట్లేదు. తినే దాంట్లో కావాల్సినంత ఫైబర్ లేదు అన్నప్పుడు మోషన్ అనేది పెద్ద పేగులో గట్టిపడిపోవడం చూస్తాం. అండ్ ఆ గట్టిపడిపోయింది ఇంకోటి వీళ్ళందరిలో కూడా సాధారణంగా కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళలో 90% మందిలో అసోసియేటెడ్ అసిడిటీ ఉండడం చూస్తున్నాము. అండ్ యాంగ్జైటీ ఉండడం చూస్తున్నాము. ఓకే. అండ్ వీళ్ళు టెన్షన్ పడే టైప్ ఎక్కువ నేచర్ ఉంటదన్నట్టు. ఉంటుంది. సో వీళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు వీళ్ళు తెలియకుండానే స్పింక్టర్ మజిల్‌ని కాంట్రాక్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు యానల్ స్పింక్టర్ కాంట్రాక్ట్ అయ్యి దాని మీద ఎప్పుడైతే వీళ్ళు ముక్కడానికి ట్రై చేస్తారో అప్పుడే ఈ కట్స్ అనేవి ఫామ్ అవ్వడం, ఈ పైల్ మాసెస్, హిమరాయిడ్స్ అనేవి ఎక్కువైపోవడము ఓకే. వీళ్ళల్లోనే చూడడం జరుగుతుంది. సో సాధారణంగా వీళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఒక డైటరీ డిసిప్లిన్ ఉండాలి, కావాల్సినంత వాటర్ తీసుకోవాలి, ఫైబర్ ఇంటేక్ బాగుండాలి, అండ్ తినేది రాత్రి తినేది కొంచెం ఎర్లీగా తినాలి, నిద్ర కరెక్ట్గా ఉండాలి, స్ట్రెస్ అన్నది తక్కువ ఉండాలి, గైడెడ్ మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు బవల్ మూమెంట్ అనేది ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా డోంట్ అప్లై ప్రెషర్, ముక్కడానికి ట్రై చేయొద్దు. మోషన్ వెళ్ళినప్పుడు మోషన్ దానంతటిది ఫ్రీగా రావాలి. ఏదైనా మలబద్ధకం లాగా అనిపిస్తుంది, ఏదైనా గట్ ప్రాపర్గా లేదు, అబ్డామిన్ డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది, సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా సూపర్విజన్లో అసలు ఎందుకు ఇది అవుతుంది కనుక్కోగలిగితే, డాక్టర్ని సంప్రదించగలిగితే సింపుల్గా మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడైనా మళ్ళీ ఈ పైల్ మాసెస్లో కూడా ఏంటి గ్రేడ్ 1, 2, 3, 4 ఉంటాయి కదా. సో ఇది ప్రోగ్రెస్ అయిన తర్వాత చేయగలిగింది చాలా తక్కువ. 1, 2, 3లో ఉన్నప్పుడు మనం సింపుల్గా మందులతో మేనేజ్ చేసేయచ్చు. అసలు సర్జరీస్ అన్నవి అవసరం పడట్లేదు.